హలో స్టూడెంట్స్, 2024-25 ఈ ఇయర్కి 10వ తరగతి సిలబస్ అంతా వరకు కూడా మారింది. మరి న్యూ ప్యాటర్న్ సిబిఎస్ఈని ఇవ్వడం జరిగింది. హిందీకి సంబంధించి మనకి ఈరోజు సిలబస్ చూద్దాము. మొత్తం 14 లెసన్స్ ఇచ్చారు. పద్యభాగ్ నుంచి మనకి 7 లెసన్స్, గద్యభాగ్ నుంచి 7 లెసన్స్, అలాగే ఉపవాచకంలో 4 లెసన్స్ ఇచ్చారు. ఆ సిలబస్ ఏంటో 1 by 1 చూద్దాము. ముందుగా మనకి పద్యభాగ్లో చూసినట్లయితే పద్యఖండ్లో ఒకటి కబీర్ రచించినటువంటి సాకి అనేటువంటి లెసన్, అలాగే సెకండ్ వచ్చేసి మీరాబాయి రాసినటువంటి పద్, అలాగే మైథిలి శరణగుప్త రాసినటువంటి మనుష్యత థర్డ్ లెసన్, అలాగే ఫోర్త్ వచ్చేసరికి సుమిత్రానందన్ పంత్ రాసినటువంటి పర్వత్ ప్రదేశ్ మే పావస్ అనేటువంటి ఫోర్త్ లెసన్, అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి వీరేన్ డంగ్వాల్ రచించినటువంటి తోప్, అలాగే సిక్స్త్ వచ్చేసి కైఫీ ఆజ్మీ రచించినటువంటి కర్ చలే హమ్ ఫిదా అనేటువంటి లెసన్, అలాగే సెవెంత్ వన్ వచ్చేసరికి రవీంద్రనాథ్ ఠాకూర్ రచించినటువంటి ఆత్మ త్రాణ్ అనేటువంటి లెసన్స్ మనకి ఇవ్వటం అనేది జరిగింది. గద్యఖండ్లోకి వచ్చేసరికి ప్రేమ్చంద్ రచించినటువంటి బడే బాయి సాహబ్ అనేది 8th లెసన్, అలాగే 9th లెసన్ వచ్చేసరికి సీతారాం సేక్సరియా రచించినటువంటి డైరీ కా ఏక్ పన్నా అనేటువంటి 9th. 10వ పాఠం వచ్చేసి లీలాధర్ మండ్లోయి రచించినటువంటి తతారా వీమరో కథ, అలాగే 11th లెసన్ 11వ పాఠం వచ్చేసి ప్రహ్లాద్ అగర్వాల్ రచించినటువంటి తీసరి కసంకే శిల్పకార్ శైలేంద్ర అనేటువంటి లెసన్, అలాగే 12th లెసన్ వచ్చేసరికి మనకి నిదా ఫాజ్లీ రచించినటువంటి అబ్ కహా దోసరే కే దుఖ్సే దుఖీ హోనే వాలే అనేటువంటి లెసన్, అలాగే 13th లెసన్లో రవీంద్ర కేల్కర్ రచించినటువంటి పత్జర్ మే టూటీ పతియామ్ అనేటువంటి వాటిలో 2 లెసన్స్ ఇచ్చారు. అందులో గిన్నీ కా సోనా, అలాగే జన్ కీ దెన్ అనేటువంటి 2 లెసన్స్ ఇచ్చారు. ఇక 14th లెసన్ లాస్ట్ లెసన్ వచ్చేసరికి హబీబ్ తన్వీర్ రచించినటువంటి కార్తూస్ అనేటువంటి ఒక లెసన్ ఇవ్వటం అనేది జరిగింది. నెక్స్ట్ ఉపవాచకం వచ్చేసరికి 4 లెసన్స్ ఇచ్చారు. మిథిలేశ్వర్ రచించినటువంటి హరిహర్ కాక, అలాగే గుర్దయాల్ సింహ రాసినటువంటి సప్నం కేసే దిన్, అలాగే రాహి మాసూమ్ రజా రాసినటువంటి టోపీ శుక్లా అనేటువంటి 3 లెసన్స్, అలాగే లేఖక్ పరిచయ అనేటువంటి 4 లెసన్స్ ఉపవాచకంగా ఇవ్వబడటం జరిగింది.